మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మం జిల్లాలో మరి మొదటి రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి. ఇక్కడ మన పిల్లలు ఉన్నారు కనుక్కుందాము. అమ్మ, మీరు మొదటిసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కదా, ఎట్లా ఉంది? ఈ రోజు తెలుగు ఎగ్జామ్ రాసాం. క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. అది రాసిన సంతోషంలో చాలా ఇన్సులేషన్ ఎలా జరిగింది? చాలా స్ట్రిక్ట్ గా జరిగింది. ఓకే, చిట్టీలు రాసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమీ లేవు. ఇన్విజిలేటర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. మమ్మల్ని ప్రతి ఒక్కటి చెక్ చేసి లోపలికి పంపించారు. స్మార్ట్ వాచెస్ అట్లాంటివి ఏవి కూడా లోపలికి రానివ్వలేదు. ఇన్విజిలేటర్ సహకారం అనేది ఎక్కువ ఏం లేదు మాకు. మాది మేము రాసుకోవడమే. మీరు చెప్పండి. ఎగ్జామ్ బాగా స్ట్రిక్ట్ గానే జరిగింది. ఎలా వచ్చింది? చాలా ఈజీగానే వచ్చింది. మేము రాయగలిగేటట్టు వచ్చింది. చిట్టీలు రాసే అవకాశం ఏమైనా ఉందా? చిట్టీలు రాయనిస్తున్నారా? స్ట్రిక్ట్ గానే ఉంది. అన్ని ఇన్సులేటర్ గారి తీరు ఎలా ఉంది? టీచర్స్ తీరు ఎలా ఉంది? బాగా స్ట్రిక్ట్ గానే ఉంది. పాస్ అవుతావు మరి? పాస్ అవుతుంది. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసావుగా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొంచెం భయంగా ఉంది. మళ్ళీ పేపర్ ఈజీగా వచ్చినందుకు ఆనందంగా. పేపర్ ఈజీగా వచ్చింది. ఈజీగా. నీ పేరు నాన్న? నా పేరు రోహిత. ఎలా రాసావు ఎగ్జామ్? ఎగ్జామ్ బాగా రాశాను. పేపర్ ఎలా వచ్చింది? చదివిన వాళ్ళకైతే మాత్రం ఈజీగా ఉంటది. చదవని వాళ్ళకైతే ఎలా ఉంటదో అంటే కష్టంగా ఉంటది. నాకైతే ఈజీగానే అనిపించింది. నాకు అసలు ఫస్ట్ టైం ఎగ్జామ్ అనిపించేసరికి చాలా భయం వేసింది. ఏడ్చాను కూడా హాస్టల్లో. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాశాక చాలా ఈజీగా అనిపించింది నాకు. ఇక రేపు ఎగ్జామ్ రాయడానికి కూడా ధైర్యం అంటూ వచ్చింది. ఇన్సులేటర్ గారి తీరు ఎలా ఉంది? చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. తల తిప్పనివ్వట్లేదు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. మీరు ఏ స్కూల్ అమ్మ? మీ స్కూల్ పేరు? కస్తూర్బా. ఫస్ట్ టైం రాసావుగా, ఎలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. లోపలికి అలౌ చేస్తున్నారా మరి? 1 minute లేట్ అయితే 1 minute 2 minutes అయితే అలౌ చేస్తూనే ఉన్నారు. లోపలికి కూడా స్మార్ట్ వాచ్ అట్లాంటివి అయితే మాత్రం తీసేసుకుంటున్నారు. చెకింగ్ చేసి అన్ని లోపలికి పంపిస్తున్నారు. ఫస్ట్ టైం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంటే పేపర్ కూడా సింపుల్ గానే వచ్చింది. కొంచెం రాయగలరు. ఇప్పుడు ఇన్సులేటర్ కూడా మంచిగా ఉన్నారు. కొంచెం స్ట్రిక్ట్నే చూసారు. ఆయన కూడా చాలా బాగా రాశాను ఎగ్జామ్. కానీ సీసీ కెమెరాలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైంది. ఎందుకనగా? ఇంకా అటు ఇటు తిరగకుండా ఉంటది కదా అని కొంచెం బాగానే రాశాను ఎగ్జామ్. సింపుల్ గానే ఉంది పేపర్ ఆల్మోస్ట్. ఇన్సులేటర్ గారి తీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఆమె కూడా కొంచెం స్ట్రిక్ట్నే చూసారు. కొంచెం చాలా బాగా అనిపించింది. ఈ ఫస్ట్ టైం కదా 10th, కొంచెం టెన్షన్, అంటే వెళ్ళేటప్పుడు బాగా టెన్షన్ అనిపించింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. రేపు కూడా ఎగ్జామ్ కూడా కొంచెం ప్రిపేర్ అయ్యాం. ఇంకా ఎప్పుడు తెల్లారి ఎప్పుడు అవుతుందా అని కొంచెం. పేరెంట్స్ ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, పిల్లలు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పర్లేదండి, బాగానే ఫీల్ అవుతుంది. ఎలా పిల్లలు టెన్షన్ ఏం లేదండి, పాస్ అవుతారని మాకు బాగా నమ్మకం. ఎట్లుంది ఎగ్జామ్? బానే ఉంది. మంచిగా ఈజీగా వచ్చింది పేపర్. కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ చేశారు. బానే ఉంది అనిపించింది. బాగానే రాసావా? పేపర్ ఎలా వచ్చింది? మంచిగా ఈజీనే వచ్చింది. మీ స్కూల్ ఎక్కడ? మా స్కూల్ వెంకటపాలెం. ఇన్సులేటర్ తీరు ఎలా ఉంది? చాలా బాగుంది. స్ట్రిక్ట్ గా ఉన్నారు. చాలా మంది స్ట్రిక్ట్ గానే ఉన్నారు. టెన్షన్ గా ఫీల్ అయినా ఏమన్నా? ఏం లేదు, మంచి ఫ్రీగా కూర్చున్నా. పక్కన ఫెంచ్ చేసుకున్నారు ఆ పోంగానే. చాలా వాళ్ళు కూడా కొన్ని చెప్పారు. అంటే ఇట్లా పచ్చని చేసుకోవడానికి చాలా మంది అందరినీ పచ్చని చేసుకున్నారు పోంగానే రూమ్ లో. అందరూ మంచిగా రాయనిస్తున్నారా? చిట్టీలు ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి రూమ్లలో. చూస్తా ఉన్నారు. ఇక టీచర్ పాస్ అయితే నమ్మకం ఉందా మరి? నాకు నమ్మకం ఉంది, పాస్ అవుతాను. చాలా పాస్ అవుతుంది. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. బాగా రాసేసి. ఓకే నాన్న, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసాగా, ఎలా ఉంది నీ ఫీలింగ్? ఎక్కడి నుంచి? మీది ఏ స్కూల్? మాది శ్రీ చైతన్య. ఎలా ఉంది నాన్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్? బానే ఉందండి. భయపడ్డా? అట్లేం లేదు. ఎలా వచ్చింది పేపర్? పేపర్ బానే వచ్చింది, ఈజీగా. ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ సీసీ ఫుటేజ్లు అవన్నీ ఉన్నాయి, మరి మీకు చిట్టీలు రాయడానికి ఎలా ఉంది? అంటే కాపీ చేయలే కానీ ఓకే, బానే రాసాం మేమైతే. మంచిగా ఉంది.